దిల్ రాజు గారి ప్రెస్ మీట్ అయిపోయింది. సో సీఎం గారితో చర్చ తర్వాత దిల్ రాజు గారు ఏం చెప్పారంటే బెనిఫిట్ షోస్ అనేవి, ఆ టికెట్స్ అనేవి చాలా చిన్న ప్రాబ్లము. ముందు గవర్నమెంట్ చాలా పెద్దది, వాటి దగ్గర ముందు పేరు తెచ్చుకోవాలి. అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఎలా 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 చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దిల్ రాజు గారు మాట్లాడడం జరిగింది. ఆ సీఎం గారు కూడా గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది మూవీ ఇండస్ట్రీకి అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ హబ్ గా హైదరాబాద్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. సో ఈ విషయంలో దిల్ రాజు గారిని టికెట్ల హైక్స్ ఉంటాయా, బెనిఫిషియల్ ఉంటాయా, సంక్రాంతి మూవీస్ ఎఫెక్ట్ ఏంటి అని అడిగితే అది చాలా చిన్న ప్రాబ్లం అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అంటే దిల్ రాజు గారు సంక్రాంతికి మొత్తం వచ్చే 3 మూవీస్, 2 పెద్ద మూవీస్ కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో జరుగుతున్నాయి, అలాగే ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అలాంటి దిల్ రాజు గారే ఈ రోజు ఇలా చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దిల్ రాజు గారు సీఎం గారు మాట్లాడిన మాటలపై దిల్ రాజు గారు ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు. చర్చలు బాగానే జరిగాయి, సీఎం గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి అడిగాయి. అలాగే ఇప్పుడు జరిగిన మీటింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మీటింగ్ అని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అలాగే సినీ ప్రముఖులు మన త్రివిక్రమ్ గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, నాగవంశీ గారు కావచ్చు, అలాగే పలు ప్రొడ్యూసర్లు కావచ్చు, అందరూ వచ్చి హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ గారు కూడా చెప్పారు. సో వీళ్ళందరూ మాట్లాడి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్, బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలి, ఇది చాలా పెద్ద. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन, अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट को बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना, इमीडिएटली मैं स्टार्ट करता हूँ, वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నాందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి मैं काम करता हूँ. मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफटीसी को बुला के आप लोगों का Q&A होना हो तो मैं एफटीसी को लगा के बुला నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం మన అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్ పాయింట్, సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీ కావాల్సినవి, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఎంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఏమి చేయాలి అనేది మా డ్రైవ్. సో ఓల్ ఇండస్ట్రీ
నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం.